హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మంచి స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసేయచ్చండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి బయట స్వీట్ షాప్లో దొరికే సాఫ్ట్ మైసూర్ పాక్లా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పైన ఒక జల్లెడ పెట్టుకోవాలండి. ఇప్పుడు మెజర్మెంట్ కోసం కప్పు కానీ లేదా ఒక గ్లాస్ కానీ కొలతగా తీసుకొని ఒక కప్పు అయితే శనగపిండి వేసుకుంటున్నాను. ఇలా ఒక కప్పు శనగపిండి వేసుకొని ఇలా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనం కలిపేటప్పుడు పిండి అనేది ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా పిండిని అయితే బాగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న ఈ పిండిలో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. పల్లి ఆయిల్ అలా స్మెల్ వచ్చేవి కాకుండా తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే అరకప్పు వరకు నెయ్యిని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి వద్దనుకుంటే మరొక అరకప్పు కూడా ఆయిల్ వేసుకోవచ్చు. ఏదైనా సరే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక కప్పు శనగపిండికి 1.5 కప్పు వరకు అయితే తీసుకోవాలండి. తర్వాత ఇలా ఒక విస్కర్ కానీ లేదా ఒక స్పూన్ కానీ తీసుకొని బాగా కలుపుకోవాలి. మనం పిండిని ముందుగానే జల్లించాం కాబట్టి ఎక్కడా కూడా ఉండలు అనేది కట్టదండి, చక్కగా కలిసిపోతుంది. ఇలా ఆయిల్లో శనగపిండి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ బౌల్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదార వేసుకోవాలండి. మీరు పంచదార కొంచెం తక్కువ తింటాం అనుకుంటే ఒక పావు కప్పు వరకు తగ్గించుకోండి. కానీ ఒక కప్పు శనగపిండికి 1.5 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఇలా కలుపుతూ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా కప్పు కొలతలతో ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా మైసూర్ పాక్ అనేది కుదురుతుంది. పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిన తర్వాత ఒక 3 నిమిషాలకి ఇలా మనకి కాస్త జిగురుగా ఉంటుందండి. ఇలా ఉంటే మనకి గులాబ్ జామున్కి కరెక్ట్గా సరిపోతుంది. కానీ మనకి మైసూర్ పాక్ అయితే ఇలా కాదండి, ఇంకా కొంచెం మరగాలి, మనకి లేత పాకం రావాలండి. అప్పటి వరకు కూడా హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. మరొక 3 నిమిషాల తర్వాత చూడండి, ఒకసారి చెక్ చేసుకుందాము. మొత్తం 6 నిమిషాలు పంచదార కరిగిన తర్వాత 6 నిమిషాలు మరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా 2 వేళ్లతో పట్టుకుంటే తీగలాగా సాగాలండి, అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం ముందుగా శనగపిండి మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదండి, ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఈ శనగపిండి మిశ్రమాన్ని పంచదార పాకంలో వేస్తూ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని బాగా ఇలా కంటిన్యూగా కలుపుతూ దగ్గర పడేంత వరకు కూడా బాగా మనం ఉడికించుకోవాలండి. ఈ పాకంలో ఈ శనగపిండి మిశ్రమాన్ని బాగా దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండండి. మనం శనగపిండిని ముందుగానే జల్లించుకున్నాం కాబట్టి అసలు ఉండలు అనేవి కట్టవండి. మీరు జల్లించుకోకుండా డైరెక్ట్గా అలా వేసేసారు అనుకోండి, కొంచెం ఉండలుగా ఉంటుంది. కాబట్టి పిండిని మాత్రం కంపల్సరీ జల్లించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడింది కదండి, ఇంకా బాగా దగ్గరికి రావాలి, మనకి కడాయి నుంచి సపరేట్ అవ్వాలండి. అంతవరకు కూడా ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఒక 7-8 నిమిషాలు తర్వాత అయితే మనకి కాస్త నురుజులాగా ఇలా పైకి బబుల్స్లా వస్తాయండి. చూడండి, ఈ విధంగా కలుపుతూనే కంటిన్యూగా ఉడికించుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉన్నామనుకోండి, ఇలా కాస్త నురగలాగా ఫామ్ అయ్యి మనకి కడాయి నుంచి సపరేట్ అవుతుందండి. అంతవరకు కూడా ఇలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంతకన్నా కూడా దగ్గర పడింది అనుకోండి, మనకి మైసూర్ పాక్ అనేది కరకరలాడుతూ కొంచెం గట్టిగా వస్తుంది. అలా కాకుండా మనకి సాఫ్ట్ మైసూర్ పాక్ రావాలంటే చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కడాయి నుంచి సపరేట్ అయితే సరిపోతుంది. బాగా కడాయి నుంచి దగ్గర పడి మనకు ముద్దలాగా తయారైందంటే కరకరలాడుతూ వస్తుందండి. మనం తయారు చేసుకునేది సాఫ్ట్ మైసూర్ పాక్ కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లో కానీ లేదా కేక్ మౌడ్లు ఉంటే అందులోకైనా సరే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని
ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట ఫ్యాన్ కింద కానీ పెట్టకుండా రూమ్ టెంపరేచర్లోనే ఒక 2-3 గంటల సేపు అలా పక్కన పెట్టేస్తే పూర్తిగా చల్లారిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో సైడ్లో అంతా కదిలించుకొని పైనుంచి ఒక ప్లేట్ పెట్టుకొని టర్న్ చేసుకొని పైన ఈ విధంగా చేత్తో కనుక 2-3 సార్లు ఇలా కొట్టినట్లయితే మనకి చక్కగా ఈజీగా అయితే ఊడొస్తుందండి. చూడండి, చక్కగా వచ్చేస్తుంది. మీరు ఇలా ప్లేట్లో వద్దనుకుంటే మీ దగ్గర కేక్ మౌల్డ్స్ ఉంటే అందులో అయినా సరే లేదా ఏదైనా ఒక గిన్నెలో కానీ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ రాసి వేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సాఫ్ట్గా ఉండే మైసూర్పాక్ అయితే రెడీ అండి. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి టర్న్ చేసుకున్నాం కదండి, దీన్ని అయితే ఏదైనా ఒక చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. బయట షాప్లో కొనాలంటే చాలా రేట్ ఉంటుందండి. చక్కగా సింపుల్గా మనం ఇంట్లోనే అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, సాఫ్ట్గా ఉండే మైసూర్పాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే మనకి 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా చక్కగా ఇష్టంగా తినొచ్చండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఇలా 1 కప్పు శనగపిండి ఉంటే చాలండి. ఇంట్లో ఎటు ఆయిల్ ఉంటుంది కదండి, చక్కగా అప్పటికప్పుడు ఈజీగా అయితే మనం ఈ సాఫ్ట్ మైసూర్పాక్ని తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తయారు చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.